హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మనందరం స్వతంత్ర దినోత్సవాన్ని చాలా గొప్పగా జరుపుకున్నాం. దేశమంతా చాలా ఘనంగా జరుపుకుంది. ఏ సెంటర్కి వెళ్ళినా కూడా దేశభక్తి పాటలు హోరెత్తే. మా తుజే సలామని, వందే మాతరం అని రకరకాల పాటలు, దేశభక్తి పాటలు చాలా బాగా వినిపించినాయి. కానీ 1997లో సింధూరం అనే సినిమాకి సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు రాసిన పాట ఈ సందర్భంగా మనం గుర్తు తెచ్చుకోవాలి. అదేంటి, అందరూ మా తుజే సలాం, వందే మాత్రం ఇట్లాంటి పాటలన్నీ దేశం అంతా మారుమవుతా ఉంటే మీరేంటి సింధూరం పాటలని, సింధూరం సినిమాలోని పాట గుర్తు తెస్తున్నారు అనొచ్చు. నిజంగా ఆ పాటలో ఎంత అర్థం ఉందంటే, ఆ పాట ఒకసారి రాజకీయ నాయకులందరూ ఒకసారి అది విని వాళ్ళ ఆలోచనలను మార్చుకుంటే ఇండియా రూపురేఖలే మారిపోతాయి. సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు ఆ పాటలోని ప్రతి అక్షరం అది ఏదో ట్యూన్ కోసం రాసింది కాదు, ఒక ఆవేదనతో రాసింది. మీరు ఆ పాటలోని ఆ లైన్స్ కనుక చదివితే ఎంత బాధపడి ఎంత ఆవేదన చెందారు అనేది మనకు అర్థమవుతుంది. ప్రతి అక్షరంలో ఒక ఆవేదన కనిపిస్తుంది. ఆవేదన కనిపించి నిలదీసి అడుగుతున్నట్టు ఉంటుంది, ఇదేనా స్వతంత్రం అని. ఒక్కసారి ఆ పాట మీకు చూపిస్తాను. అది స్టార్టింగ్లో అర్ధ శతాబ్దపు అజ్ఞానాన్ని స్వతంత్రమందామా అని ఎందుకు రాశారంటే, మన స్వతంత్రం 1947లో వచ్చింది, 1947. సింధూరం సినిమా 1997, కరెక్ట్గా 50 years అయింది. అంటే యాక్చువల్ కోయిన్సిడెన్స్ అనమాట. అది కోయిన్సిడెన్స్, కరెక్ట్ 50 years. అర్ధ శతాబ్దం అంటే 100 సంవత్సరాలు, అర్ధ శతాబ్దం అందులో సగం అంటే 50 సంవత్సరాలు. అంటే స్వతంత్రం వచ్చి 50 సంవత్సరాలు అయ్యాయి. కరెక్ట్గా ఆ వర్డ్ని తీసుకొని ఆయన ఆ పాట రాశారు. కోయిన్సిడెన్స్గా కరెక్ట్గా మ్యాచ్ అయ్యింది, ఎగ్జాక్ట్ యాక్ట్గా అనిపించింది నాకైతే. అర్ధ శతాబ్దపు అజ్ఞానాన్ని స్వతంత్రం అందామా, స్వర్ణోత్సవాలు చేద్దామా అనే పాటను స్టార్ట్ చేసి రాశారు. మీరు కనుక ఆ పాట ప్రతి లైన్ కనుక వింటాను, ఒక్కొక్క లైను ఒక అర్థాన్ని కనుక ఎత్తుక్కుంటే ఆయన ఎంత ఆవేదనతో ఆ పాట రాశాడు అనేది అర్థమవుతుంది. ఒకసారి ఆ పాట ఎంత చూద్దాం. అర్ధ శతాబ్దపు అజ్ఞానాన్ని స్వతంత్రమందామా, స్వర్ణోత్సవాలు చేద్దామా, ఆత్మ వినాశపు అరాచకాన్ని స్వరాజ్యమందామా, దానికి సలాము చేద్దామా, శాంతి కపోతపు కుట్టుకు తెచ్చిన బహుమానం ఈ రక్తపు సింధూరం, నీ పాపిటలో భక్తిగా దిద్దిన ప్రజలను చూడమ్మా, ఓ పవిత్ర భారతమా. అర్ధ శతాబ్దపు అజ్ఞానాన్ని స్వతంత్రమందామా, స్వర్ణోత్సవాలు చేద్దామా, నిత్యం కొట్టుకు చచ్చే జనాల స్వేచ్ఛను చూద్దామా, దాన్ని స్వరాజ్యమందామా. కులాల కోసం గుంపులు కడుతూ, మతాల కోసం మంటలు పెడుతూ, ఎక్కడ లేని తెగువను చూపి తగువులేస్తారే, జనాలు తలలర్పిస్తారే. సమూహ క్షేమం పట్టని స్వార్థపు ఇరుకుతనంలో ముడుచుకుపోతూ మొత్తం దేశం తగులడుతుందని నిజం తెలుసుకోరే, తెలిసి భుజం కలిపిరారే. అలాంటి జనాల తరపున ఎవరో ఎందుకు పోరాడాలి, పోరి ఏమిటి సాధించాలి, ఎవరి కోసం ఎవరితో సాగించే సమరం ఈ చిచ్చుల సింధూరం. జవాబు చెప్పే బాధ్యత మరిచిన జనాల భారతమా, ఓ అనాథ భారతమా. అర్ధ శతాబ్దపు అజ్ఞానాన్ని స్వతంత్రమందామా, స్వర్ణోత్సవాలు చేద్దామా, ఆత్మ వినాశపు అరాచకాన్ని స్వరాజ్యమందామా, దానికి సలాము చేద్దామా. అన్యాయాన్ని సహించని శౌర్యం, దార్జన్యాన్ని దహించే ధైర్యం, కారడవులలో క్రూరముఖంలా దాక్కుని ఉండాలా, వెలుగుని తప్పుకు తిరగాల. శత్రువుతో పోరాడే సైన్యం, శాంతిని కాపాడే కర్తవ్యం, స్వజాత వీరుల అణచివేతలో కవాతు చెయ్యాలా, అన్నల చేతిలో చావాలా.
తనలో ధైర్యం అడవికి ఇచ్చి తన ధర్మం చట్టానికి ఇచ్చి అక్కలం చూస్తూ సంఘశిలలా నిల్చుంటే నడిచే శవాల సెగలో తరిమిన నిత్తుటి మందారం ఈ సంధ్యా సింధూరం వేకువ వైపా చీకటిలోగా ఎటు నడిపేవమ్మా గతి తోచని భారతమా అర్ధ శతాబ్దపు అజ్ఞానాన్ని స్వతంత్రమందామా స్వర్ణోత్సవాలు చేద్దామా ఆత్మ వినాశపు అరాచకాన్ని స్వరాజ్యమందామా దానికి సలాము చేద్దామా తన తల రాతను తానే రాయగల అవకాశాన్ని వదులుకొని తనలో భీతిని తన అవినీతిని తన ప్రతినిధులుగా ఎంచుకొని ప్రజాస్వామ్యాన్ని తలచే జాతిని ప్రశ్నించడమే మానుకొని కళ్ళు ఉన్న ఈ కబోది జాతిని నడిపిస్తుంది ఆవేశం ఆ హక్కేదో తనకే ఉందని శాసిస్తుందట అధికారం కృష్ణుడు లేని కురుక్షేత్రమున సాగే ఈ ఘోరం చితిమంటల సింధూరం చూస్తూ ఇంకో నిద్రిస్తావా విశాల భారతమా ఓ విషాద భారతమా అర్ధ శతాబ్దపు అజ్ఞానాన్ని స్వతంత్రమందామా స్వర్ణోత్సవాలు చేద్దామా ఆత్మ వినాశపు అరాచకాన్ని స్వరాజ్యమందామా దానికి సలాము చేద్దామా శాంతి కపోతపు కుత్తుక తెచ్చిన బహుమానం ఈ రక్తపు సింధూరం నీ పాపిటలో భక్తిగా దిద్దిన ప్రజలను చూడమ్మా ఈ పవిత్ర భారతమా అర్ధ శతాబ్దపు అజ్ఞానాన్ని స్వతంత్రమందామా స్వర్ణోత్సవాలు చేద్దామా ఆత్మ వినాశపు అరాచకాన్ని స్వరాజ్యమందామా నిత్యం కొట్టుకు చచ్చే జనాల స్వేచ్ఛను చూద్దామా దాన్నే స్వరాజ్యమందామా ఈ పాట ఉన్నారు కదా నిజంగా ప్రతి ఒక్క లైను ఎంత ఆవేదంతో సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు రాశారు అనేది మనకు అర్థమవుతుంది. ఒక్కొక్క లైను ఒక్కొక్క లైన్కు ఉండే వెళ్దాము ఒకసారి. అర్ధ శతాబ్దపు అజ్ఞానాన్ని స్వతంత్రమందామా స్వర్ణోత్సవాలు చేద్దామా. అర్ధ శతాబ్దం కింద నేను చెప్పినట్టుగా 50 సంవత్సరాలు అయింది మనకు స్వతంత్రం వచ్చి. ఈ 50 సంవత్సరాలు మనం ఏం సాధించాం? అర్ధ శతాబ్దపు అజ్ఞానాన్ని 50 సంవత్సరాలు మన అజ్ఞానంతో మనతోటి స్వతంత్రం మనకన్నా కొంచెం అటు ఇటుగా స్వతంత్రం తెచ్చుకున్న దేశాలు ఎంతో పురోగతిని సాధిస్తే మనం ఇంకా ఇలానే ఉన్నాం. ఈ 50 సంవత్సరాల అజ్ఞానాన్ని స్వతంత్రం అందామా, దాన్ని స్వతంత్రం అందామా, స్వతంత్రం అనుకొని సరిపెట్టుకొని స్వర్ణోత్సవాలు చేసుకున్నామా. ఆత్మ వినాశపు అరాచకాన్ని స్వరాజ్యం అందామా. ఒక్కొక్కళ్ళ మనసులో కుటిలమైన అవినీతిని ఆత్మ వినాశపు ఆలోచనలు చేస్తూ దాన్నే స్వరాజ్యం అనుకొని దానికి సలాం చేద్దామా. ఏం సాధించామని విపరీతంగా దేశమంతా రకరకాల భక్తి గీతాలు మన స్వాతంత్రం సాధించామని వెర్రవేగుతున్నాం. ఏంటి మనం సాధించింది ఈ 50 సంవత్సరాల్లో? అప్పుడు 1997 ఈ పాట ఆయన రాసింది. అప్పటికి 50 సంవత్సరాలు. ఈ 50 సంవత్సరాల అజ్ఞానాన్ని దీన్ని స్వతంత్రం అనుకొని పండుగ చేసుకుందామా అని ప్రశ్నిస్తున్నాడు. శాంతి కపోతపు కుట్టుక తెచ్చిన బహుమానం ఈ రక్తపు సింధూరం నీ పాపిటలో భక్తిగా దిద్దిన ప్రజలను చూడమ్మా ఓ పవిత్ర భారతమా. శాంతి కపోతకు కుట్టుకు తెచ్చిన బహుమానం. శాంతి కపోతం తెలుసుగా పావురం, సింబాలిక్గా శాంతికి సింబాలిక్గా పావురం ఉంటుంది. దాన్ని కుట్టుక దాన్ని గొంతుని చంపి తెచ్చిన బహుమానం ఈ రక్తపు సింధూరం. మనకి స్వతంత్రం అంత తేలిక రాలేదు. ఎంతోమంది నాయకుల రక్తం ఏరులై పారింది, వాళ్ళ జీవితాలే నాశనం అయింది, ఎంతో కోల్పోతే కానీ మనకి స్వతంత్రం రాలేదు. బ్రిటిషర్స్ నుంచి మనకి అంత తేలిక రాలేదు. ఏదో ఒక రోజులోనూ 2 రోజుల్లోనూ రాలేదు. దాదాపు 200 సంవత్సరాల పాటు పరిపాలించారు బ్రిటిష్ వాళ్ళు. వాళ్ళ నుంచి స్వతంత్రం తెచ్చుకోవడానికి ఎంతోమంది తన జీవితాన్ని దారిపోసారు, ప్రాణాలు కోల్పోయారు. పిల్ల పాప ఆడ మగ తేడా లేకుండా, వృద్ధులు తేడా లేకుండా ఎంతోమంది స్వతంత్ర పోరాటంలో పాల్గొని ఈరోజు మనం అనుభవిస్తున్న స్వాతంత్రం మనకు అంత తేలిక రాలేదు. అదే చెప్తున్నాడు ఆయన. నీ పాపట్లో భక్తిగా దిద్దిన ప్రజలను చూడమ్మా ఓ పవిత్ర భారతమా. అర్ధ శతాబ్దపు అజ్ఞానాన్ని స్వతంత్రమంతామా స్వర్ణోత్సవాలు చేద్దాం. నిత్యం కొట్టుకు చచ్చే జనాల స్వేచ్ఛను చూద్దామా దాన్ని స్వతంత్రం అందాం. అదివరకు ఏంటి, మనకి స్వేచ్ఛ లేదు మన స్వాతంత్రం సాధిద్దాం అని ఎంతో కష్టపడి స్వతంత్రం సాధించారు. స్వతంత్రం వచ్చిన తర్వాత ఏమైంది? ప్రతి చిన్నదానికి రోడ్డు ఎక్కుతున్నారు, సమ్మెలని, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్, గవర్నమెంట్ ఆస్తుల్ని, బస్సుల్ని, రైళ్ళని ఎట్లా పడితే అక్కడ ధ్వంసం చేస్తున్నారు.
దాన్ని అంటున్నాడు, నిత్యం కొట్టుకు చచ్చే జనాలు స్వేచ్ఛను చూద్దాం. ఇంతకుముందు ఏ స్వేచ్ఛ లేదు, బయట హ్యాపీగా తిరిగే స్వేచ్ఛ లేదు. కానీ ఈరోజు స్వతంత్రం వచ్చిన తర్వాత ఇష్టం వచ్చినట్టు కొట్టుకుంటున్నారు. ఆ పార్టీ వాళ్ళు ఈ పార్టీ వాళ్ళని ఎలా పెడితే అలా కొట్టుకుంటున్నారు. బస్సుల్ని ధ్వంసం చేస్తారు. ఇంత స్వేచ్ఛను అనుభవిస్తారు. అప్పుడు ఏ స్వేచ్ఛ అయితే లేదో ప్రస్తుతం ఈ స్వేచ్ఛను చూద్దామా అంటున్నాడు. అంటే ఈ స్వేచ్ఛ వేరు. అంటే ఎంత స్వేచ్ఛ అంటే బస్సులను ధ్వంసం చేయొచ్చు, ట్రైన్స్ని ధ్వంసం చేయొచ్చు, ఒక పార్టీ వాళ్ళు ఇంకో పార్టీ యథేచ్ఛగా స్వేచ్ఛగా కొట్టుకోవచ్చు. నిత్యం కొట్టుకు చచ్చే జనాల స్వేచ్ఛను చూద్దామా, దాన్నే స్వరాజ్యం అందామా అంటున్నాడు. ఆ స్వేచ్ఛని స్వరాజ్యం అందామా? నిజంగా కావాల్సింది ఆ స్వేచ్ఛ కాదు, కానీ ఈ స్వేచ్ఛ ఉంది. ఈ స్వేచ్ఛను తీసుకొచ్చారు మనల్ని పరిపాలిస్తున్న వాళ్ళు కొంతమంది. ఈ స్వేచ్ఛ అనేది మనం బయట చూస్తున్నాం. ఈ స్వేచ్ఛను చూస్తే దాన్ని స్వరాజ్యం అనుకుందామా? ఏం చేస్తాం? నిజమైన స్వరాజ్యం లేదు కాబట్టి ఈ స్వేచ్ఛను చూసి నిజంగానే మనందరం భారతీయులు చాలా స్వేచ్ఛతో ఉంటున్నారు అని దీన్ని స్వరాజ్యం అందామా అని సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు నిగ్గు తీసి అడుగుతున్నారు మనల్ని, జనాల్ని, ప్రతి ఒక్క ఇండియన్ని అడుగుతున్నారు, ప్రతి ఒక్క భారతీయుడిని, ప్రతి ఒక్క భారతీయ రాజకీయ నాయకుడికి ఈ క్వశ్చన్, ఆయన వేసిన క్వశ్చన్ తగిలింది. కులాల కోసం గుంపులు కడుతూ, మతాల కోసం మంటలు పెడుతూ, ఎక్కడ లేని తెగువను చూపి తగుకులేస్తారే, జనాలు తలలర్పిస్తారే. కులాల కోసం గుంపులు కడుతూ, మీ 10 మంది ఒక్కలం, మీ 20 మంది ఒక్కలం, గుంపులు కడుతూ, మతాల కోసం మంటలు పెడుతూ, ఏదన్నా మతపరమైన విద్వేషం గెలిచి మంటలు ఎక్కడ పడితే అక్కడ నిప్పులు పెట్టడం, మతాల కోసం మంటలు పెడుతూ, ఎక్కడ లేని తెగువను చూపి. నిజంగా అట్లా చేయాలంటే చాలా తెగువ కావాలి, చాలా ధైర్యం కావాలి. ఎక్కడ లేని ధైర్యం మన భారతీయులు చూపిస్తూ తగుకులేస్తారు, వెంటనే తగాదాలు ఇస్తారంట. ఇంతకుముందు ఏంటి, స్వతంత్రం కావాలరా తినక పోరాడి తెచ్చుకున్న స్వాతంత్రం. తర్వాత జరిగింది ఏంటి, మనం ఎందుకు తెచ్చుకున్నాం? మనల్ని మనం పరిపాలించుకోవాలి, అభివృద్ధి తీసుకుని అడుగులేయాలి అని మనవాళ్ళు, మన అప్పటి నాయకులు, ఎంతోమంది మహానుభావులు వాళ్ళ జీవితాన్ని త్యాగం చేసి, నిజంగా త్యాగం అనే అనాలి, కష్టాలు కాదు, త్యాగం అనాలి, త్యాగం చేసి స్వతంత్రం తీసుకొస్తే ఈరోజు కులాల్లో గుంపులు కట్టి, ఇంతకుముందు భారతీయులుగా పోరాడారు, మేమందరం భారతీయులం, వందే మాత్రం. కానీ ఇప్పుడు భారతీయులు పోయింది, వందే మాత్రం పోయింది. నా కులం నీ కులం, నా మతం నీ మతం, కులాల కోసం గుంపులు కడుతూ. అదే ఆయన అంటాడు, ఒకసారి మేల్కొండ్రా, మనం స్వతంత్రం తెచ్చుకుంది ఎందుకు, కానీ స్వతంత్రం వచ్చిన తర్వాత మనం ఎలా ఉన్నాం? కులాల కోసం గుంపులు కడుతూ, మతాల కోసం మంటలు పెడుతూ, ఎక్కడ మత విద్వేషాలు తగ్గిస్తే అక్కడ వెళ్ళి మంటలు తగలబెట్టడం, ఎక్కడ లేని తెగువను చూపి తగుకులేస్తారు. అసలు ఎక్కడా లేని తెగువ, ధైర్యం కావాల్సిన ధైర్యం, ఎక్కడైతే ధైర్యం కావాలో అది ఉండదు. కానీ ఇటువంటి విషయాలు, ఆ కులాల మధ్య మతాల మధ్య విద్వేషాలు రగిల్చినప్పుడు ఎక్కడ లేని ధైర్యం చూపించి వెంటనే గొడవకు లేస్తారు. జనాలు తలలు అర్పిస్తారు, ఒకళ్ళ తలలు ఒకళ్ళు నరుక్కుంటున్నారు. అదే చెప్తున్నాడు ఆయన, ఎంతో తెగు చూపిస్తారే, ఎంతో ధైర్యం, ఎక్కడ లేని ధైర్యం అంతా చూపిస్తున్నారే, జనాలు తలనర్పిస్తారే. సమూహ క్షేమం పట్టని స్వార్థపు ఇరుకుతనంలో ముడుచుకుపోదు. సమూహ క్షేమం అంటే ఒక కమ్యూనిటీ, అంటే ఏదైనా ఒక పని చేస్తే ఒక కమ్యూనిటీ అంతా లాభపడేటట్టు, మన ఒక్కరికే కాదు చుట్టుపక్కల అందరూ లాభపడేటట్టు. సమూహ క్షేమం పట్టని స్వార్థం, లాభం అటుంచదు, స్వార్థంగా నాకేంటి. ఇప్పుడు ప్రస్తుతం పరిపాలిస్తున్న నాయకులు కొంతమంది వాళ్ళ క్షేమం గురించి ఆలోచించుకుంటున్నారు. సమూహ క్షేమం అనేది ఎప్పుడూ మర్చిపోయారు. సమూహ క్షేమం పట్టని స్వార్థం, ఇరుకుతనంలో ముడిచిపోతూ, అంటే ఇరుకుతనం నేరో మైండెడ్గా ఇరుకుతనంలో ముడిచిపోతూ, మొత్తం దేశం తగలడుతుందని నిజం తెలుసుకోరేను, తెలిసి భుజం కలిపి రారే. దేశం అంతా ఈ విధమైన భావజాలంతో నిండిపోయి తగలడుతుందని నిజం తెలుసుకోరేంటి? తెలుసుకున్న ఒకళ్ళొకళ్ళు భుజం మీద వేసుకొని కలిసికట్టుగా ఎందుకు తగలరారు? దేశం మొత్తం దేశం తగలడుతుందని నిజం తెలుసుకోరే, తెలిసి భుజం కలిపి రారే అని క్వశ్చన్ చేస్తున్నాడు ఆయన, సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు. అలాంటి జనాల తరపున ఎవరో ఎందుకు పోరాడాలి, పోరి ఏమిటి సాధించాలి? ఏమంటున్నా అంటే, ఇట్లాంటి జనాలు ఇప్పుడు ఇండియాలో జరుగుతున్న జనాలు ఈ విధంగా ఉంటున్నారు. కానీ ఏదన్నా ప్రాబ్లం రాగానే, ఏదైనా వరదలు వచ్చి కొట్టుకుపోతా ఉంటే
మన సైన్యమే గుర్తొచ్చింది అందరికీ. సైన్యం దిగి రావాలి, హెలికాప్టర్ల మీద దిగి రావాలి, వెళ్ళి సాయం పట్టాలి. ఎక్కడ టెర్రరిస్టులు ఎవరైనా బంధిస్తే సైన్యం రావాలి, సైన్యం వచ్చి వాళ్ళని కాపాడాలి. అలాంటి జనాలు తరపున మరి లోపల ఇండియా లోపల ఉండి ఎంత అరాచకాలు చేస్తున్నామని అలాంటి జనాల తరపున ఎవరో ఎందుకు పోరాడాలి? వచ్చి ఎందుకు పోరాడాలి? పోరి ఏమిటి సాధించాలి? ఏం సాధించాలి పోరి? అదే అంటున్నాడు ఆయన. పోరాటం చేసి ఏం సాధించాలి అంటున్నాడు. ఎవరి కోసం, ఎవరితో సాగించే సమరం ఈ చిచ్చుల సుందరం. ఎవరి కోసం, ఎవరితో సాగించే సమరం ఈ చిచ్చుల సుందరం. స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా ఎందుకు ఈ విద్వేషాలు ఇవన్నీ దేనికి? ఎవరితో సాధిస్తున్నారు? ఇంతకుముందు బ్రిటిషర్స్తో సాధించారంటే ఒక అర్థం ఉంది, వాళ్ళతో పోరాడామని. ఓకే, స్వతంత్రం వచ్చింది, ఇప్పుడు అందరం భారతీయులు. మళ్ళీ మనకి దేనికి? ఎవరితో పోరాడుతున్నారు? ఈ చిచ్చుల సింధూరం. జవాబు చెప్పే బాధ్యత మరచిన జనాల భారతమా, ఓ అనాథ భారతమా? జవాబు చెప్పేవాడేంటి? జవాబు చెప్పే బాధ్యత మరచిన జనాల భారతమా అంటే ఏ ఒక్కరికి బాధ్యత లేకుండా జవాబు చెప్పే బాధ్యత ఎవరు తీసుకుంటున్నారు? అందరికీ తెలుసు, మీడియా ద్వారా అందరికీ తెలుసు జరుగుతుంది ఏంటో. ఎవరు తీసుకుంటున్నారు? ఇలాంటి జరిగినప్పుడు బాధ్యత ఎవరు తీసుకుంటున్నారు? జవాబు చెప్పే బాధ్యత ఎప్పుడు మర్చిపోయారు? బాధ్యత మరచిన జనాల భారతమా, ఓ అనాథ భారతమా? అర్ధ శతాబ్దపు అజ్ఞానాన్ని స్వతంత్రం అందామా, స్వర్ణోత్సవాలు చేద్దామా? ఆత్మవినాశపు అరాచకాన్ని స్వరాజ్యం అందామా, దానికి సలాం చేద్దాం? దాన్ని స్వరాజ్యం అంటాం, దాన్ని సలాం చేద్దామా అంటే కాంప్రమైజ్ అయిపోదామా అని అడుగుతున్నాడు ఆయన. అన్యాయాన్ని సహించని శౌర్యం, దౌర్జన్యాన్ని దహించే ధైర్యం, కారణంలో క్రూరమృగంలో దాక్కుని ఉండాలి. ఇది నక్సలైట్లను ఉద్దేశించి రాసింది ఆయన. అన్యాయాన్ని సహించని శౌర్యం. ఏదైనా అన్యాయం జరిగితే అన్యాయాన్ని సహించని పరాక్రమం వాళ్ళకుంది. దౌర్జన్యాన్ని దహించే ధైర్యం, ఆ ధైర్యం పరాక్రమం అవన్నీ ఉండి కారడవుల్లో క్రూరమృగంగా వాళ్ళు ఉండేది అడవుల్లో. క్రూరమృగంలో దాక్కుని ఉండాలా. దాక్కుని వేరే బయట సమాజానికి కనిపించకుండా దాక్కుని ఉండాలా అని అడుగుతున్నాడు. వెలుగుని తప్పుకు తిరగాల. ఆ వెలుగు అటు ప్రశ్నించకుండా ఆ అడవిలో, ఆ చీకట్లో అక్కడ ఉండాలా. వెలుగుని తప్పుకు తిరగాల. శత్రువుతో పోరాడే సైన్యం, శాంతిని కాపాడే కర్తవ్యం, స్వజాతి వీరుల అన్నార్య చేతిలో కవాతు చేయాలా, అన్నల చేతిలో చావాలి. ఇది ఆర్మీ గురించి ఆయన రాసింది. శత్రువుతో పోరాడే సైన్యం, శాంతిని కాపాడే కర్తవ్యం. నిజంగా వాళ్ళు ఏదైనా జరిగినప్పుడు శాంతిని కాపాడటానికి వాళ్ళ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ముందరకు వస్తారు. వాళ్ళు చివరికి మరి ఏమవుతుంది? అన్నల చేతిలో చావాలా, కవాతు చేయాలా, వీళ్ళని పట్టుకోవడానికి వెళ్ళి వాళ్ళ చేతిలో చావాలా అంటే సైన్యం అంటే ఇక్కడ పోలీసులని కూడా అర్థం వచ్చింది. పోలీసులు వెళ్ళి వాళ్ళ చేతిలో చావాలా, కవాతు చేయాలా, అన్నల చేతిలో చావాలా? ఎవరు వాళ్ళెవరు, వీళ్ళెవరు? అందరూ భారతీయులే. ఇంతమంది అక్కడ మన స్వతంత్రం రానప్పుడు మన బ్రిటిషర్స్తో పోరాడాలి. ఇప్పుడు భారతీయుల్లోనే మళ్ళీ ఒకళ్ళు అన్నలు, ఇంకొకరు సైన్యం. ఎవరు చెప్పుకుంటున్నారు? చివరికి భారతీయులు అందరం. అదే అడుగుతున్నాడు. స్వజాతి వీరులు అన్నచ్చి చేతిలో కవాతు చేయాలా, అన్నల చేతిలో చావాలా? తనలో ధైర్యం అడవికి ఇచ్చి, తన ధర్మం చట్టానికి ఇచ్చి, అక్కలం చూస్తూ సంఘశిల్లా నిల్చుంటే నడిచే శవాల సిగలో తరిమిన నెత్తుటి మందారం ఈ సంధ్యా సింధూరం. వేకు వైపా చీకటిలోక ఎటు నడిపేవమ్మా గతి తోచని భారతమా అంటే ఎటువైపు వెళ్తున్నాము? వేకు వైపా చీకటి వైపా ఎటువైపు వెళ్తున్నాము? మన భారతీయులందరూ ఎటువైపు వెళ్తున్నారు? ఎటువైపు వెళ్తాం? ఒక క్షణం ఆలోచించండి, ఆగండి, ఒక క్షణం ఆగండి, ఆలోచించండి అని మనందరికీ చెప్తున్నాడు. ఇది ఒక విధంగా మేల్కొల్పు లాంటిది. సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు రాసిన ఈ పాట ఒక విధంగా ప్రతి భారతీయుడికి ఒక మేల్కొల్పు లాంటిది. ఒక్క నిమిషం ఆలోచించి నిజంగా ఈ పాట కనుక ప్రతి అర్థాన్ని తెలుసుకుంటే ఇన్ని మతాలు, ఇన్ని కులాల గొడవలు అనేవి మనకి ఎక్కడా కూడా కనిపించవు. అర్ధ శతాబ్దపు అజ్ఞానాన్ని స్వతంత్రం అందామా, స్వర్ణోత్సవాలు చేద్దాం. ఆత్మవినాశపు అరాచకాన్ని స్వరాజ్యం అందామా, దానికి సలాము చేద్దాం. తన తలరాతను తానే రాయగల అవకాశాన్ని వదులుకొని, తనలో భీతిని, తన అవినీతిని తన ప్రతినిధులుగా ఎంచుకొని, ప్రజాస్వామ్యాన్ని తలచే జాతిని ప్రశ్నించడమే మానుకొని, కళ్ళు ఉన్న ఈ కబోది జాతిని నడిపిస్తుందట ఆవేశం. ఆ హక్కేదో తనకే ఉందని శాసిస్తుందట అధికారం. తన తలరాతను తనే రాయగల అవకాశాన్ని వదులుకొని,
మన స్వతంత్రం వచ్చిన తర్వాత మన తలరాత్రి మనమే మార్చుకోవాలి. మనం ఎన్నుకున్నాం, ప్రజాప్రతినిధులు ఎన్నుకుని వాళ్ళు పరిపాలిస్తారని ఎన్నుకున్నాం. మరి ఇప్పుడు ఏం జరిగేది ఏంటి? తన తలరాతను తనే రాయగల అవకాశాన్ని వదులుకొని తనలో భీతిని తన అవినీతిని తన ప్రతినిధులుగా ఎంచుకొని తనలో ఉన్న భయాన్ని, తను చేసిన అవినీతిని తన ప్రతినిధులుగా ఎంచుకొని ప్రజాస్వామ్యాన్ని తలచే జాతిని ప్రశ్నించడమే మానేసి కళ్ళు ఉన్న ఈ కబోది జాతిని నడిపిస్తుందట ఆవేశం. ఆ హక్కేదో తనకే ఉందని శాసిస్తుందట అధికారులు చేసేవాళ్ళు అందరూ కుమ్ముక్కైతే జరిగే అన్యాయాలు ఎలా బయటకు వస్తాయి? ఎప్పటికీ బయటికి రావు. ఆ హక్కేదో తనకే ఉందని శాసిస్తుందట అధికారం. కృష్ణుడు లేని కురుక్షేత్రంలో సాగే ఈ ఘోరం చితిమంటల సింధూరం చూస్తూ ఇంకా నిద్రిస్తావా విశాల భారతమా, ఓ విషాద భారతమా. కృష్ణుడు లేని కురుక్షేత్రం కృష్ణుడు లేకుండా ఉంటుందా? కృష్ణుడు లేని కురుక్షేత్రాన్ని ఎవరు ఊహించలేరు. కృష్ణుడు లేని కురుక్షేత్రంలో సాగే ఈ ఘోరం. కానీ ఈ కురుక్షేత్రం కృష్ణుడు అనేవాడు లేడు ఇక్కడ. కృష్ణుడు లేని కురుక్షేత్రంలో సాగే ఈ ఘోరం చితిమంటల సింధూరం చూస్తూ ఇంకా నిద్రిస్తావా విశాల భారతమా, ఓ విషాద భారతమా. చూస్తూ ఇంకా ఇలానే ఉంటారా? యాక్టివ్గా మరి మీ తప్పుల్ని తెలుసుకొని అభివృద్ధి వైపు అడుగులు వేస్తారా? మనం తెచ్చుకున్న స్వతంత్రానికి నిజంగా ఒక పరమార్థాన్ని మనకి ఎంతోమంది నాయకులు వాళ్ళ జీవితాన్ని త్యాగం చేశారు. ఆ త్యాగం చేసినందుకు కనీసం ఒక విలువ మనం అభివృద్ధి వైపు అడుగులు వేస్తే ఒక విలువ ఇచ్చినట్టు అవుతుంది. ఇటువంటివన్నీ మానేసేయండి. ఇందాక ఆయన చెప్పినవన్నీ మానేసి అభివృద్ధి వైపు అడుగులు వేద్దాం అని ఎంత చక్కగా చెప్పాడు. ఒక చొరకలు ఇచ్చాడు. చెప్పాలంటే చొరకలు ఇచ్చాడు అందరికీ ఏ ఒక్కరికో కాదు, ప్రతి ఒక్క భారతీయుడికి, పరిపాలించే రాజకీయ నాయకులకి, అధికారులకి, అందరికీ ప్రతి ఒక్కళ్ళ రెస్పాన్సిబిలిటీ. ఏ ఒక్క రాజకీయ నాయకులు లేదంటే సైన్యం దిగి వచ్చి మొత్తం బాగు చేయలేరు, లేదంటే ఏ పోలీస్ డిపార్ట్మెంట్ వచ్చి మొత్తం సొసైటీని బాగు చేయలేరు. సొసైటీలో ఉన్న ప్రతి ఒక్క భారతీయుడు కూడా జవాబుదారీతనంగా ఉండాలి. కులాలు, మతాలు, కుంపట్లు ఇవన్నీ పెట్టకుండా ఇంతమంది భారతీయులని స్వతంత్ర ఉద్యమంలో మేము భారతీయులం, భారత మాతకి జై అన్నవాళ్ళు ఇప్పుడు ఇవన్నీ ఎందుకు వచ్చినాయి? వీటినన్నిటి నుంచి బయటపడి అభివృద్ధి తీసుకు అడుగులు వేయమని సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు 1997లో రాసిన పాట ఈ రోజుకి కూడా నిజంగా మనకందరికీ ఒక గైడ్ లాంటిది, దారి చూపించే ఒక కవిత. ఇది కవిత అనే కన్నా మనల్ని తట్టి నిద్ర లేపే ఒక పదునైన పదాలు. నిజంగా సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారికి హ్యాట్స్ ఆఫ్. నిజంగా ఆయన కళ నుంచి వచ్చిన ఈ పాటలు నిజంగా మనందరూ పెద్ద మనసుతోటి ఆదరించి మన ఇండియా యొక్క రూపురేఖల్ని మార్చే దిశగా పయనించాలని కోరుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేస్తే నన్ను ఆదరించిన వారు అవుతారు. నేను పాడిన పాటలో కొన్ని తప్పులు ఉండొచ్చు, క్షమించండి.